దేవాదాయ శాఖను వరుసగా రెండోసారి చేపట్టి రికార్డ్ బ్రేక్ చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ శాఖకు మంత్రిగా ఉన్న వారికి ఆ తర్వాత రాజకీయ జీవితంలో దేవుడి కరుణ ఉండదనే భావన ఉండేది. గతంలో దేవాదాయ శాఖ మంత్రులుగా పనిచేసిన 8 మంది నేతలను మరోసారి మంత్రి పదవి వరించలేదు. దేవాదాయ మంత్రి ఎమ్మెల్యేగా గెలవటమే కష్టమైందని చరిత్ర చెబుతుంటే నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం 36 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ శాఖను నిర్వహించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సీనియర్ నేతలు కూడా ముఖం చాటేసేవారు. ఎందుకంటే ఈ శాఖను నిర్వహించిన వారికి ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో దేవుని కటాక్షం ఉండదని రాజకీయ నేతల్లో ఒక రకమైన భయం ఉండేది. అందుకు తగ్గట్లుగానే దేవాదాయ శాఖ నిర్వహించిన మంత్రులంతా ఆ తర్వాత కాలంలో మంత్రులు కాలేకపోయారు. కొందరైతే ఎన్నికల్లో గెలవడమే కష్టంగా మారింది. చాలా మంది రాజకీయాలకు దూరమైన పరిస్థితులున్నాయి. దీనికి తోడు ఆ శాఖను చేపట్టిన మంత్రుల్లో కొందరికి ఎమ్మెల్యే టికెట్లు రావడమే కష్టమైంది. పంతొమ్మిది 1983లో ఎన్టీఆర్ క్యాబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన యతిరాజారావు, 1994లో ఆ శాఖ చేపట్టిన సింహాద్రి సత్యనారాయణ, 1995లో చంద్రబాబు క్యాబినెట్లో దేవాదాయ శాఖ నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 1999 ఎన్నికల తర్వాత ఏర్పడిన చంద్రబాబు క్యాబినెట్లో దండు శివరామరాజు దేవాదాయ శాఖ చేపట్టారు. 2004 ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశమే రాలేదు. తర్వాత ఈ శాఖ చేపట్టిన ఎం సత్యనారాయణరావు మధ్యలోనే పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎంఎస్ఆర్ తర్వాత ఆయన సామాజిక వర్గానికే చెందిన జువ్వాడి రత్నాకర్రావు దేవాదాయ శాఖ చేపట్టారు. అయితే 2009 ఎన్నికల్లో అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన గెలవలేదు. వైఎస్ఆర్ రోషయ్య క్యాబినెట్లో గాదె వెంకటరెడ్డి దేవాదాయ శాఖ చేపట్టారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి దక్కలేదు. ఎంఎస్ఆర్ రత్నాకర్ రావులకు మధ్యలో కొన్ని నెలల పాటు దేవాదాయ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన జేసీ దివాకర్ రెడ్డికి 2009లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి రాలేదు. అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు తెలంగాణ తొలి క్యాబినెట్లో మంత్రి కాలేకపోయారు. ఆ తర్వాత విస్తరణలో మంత్రి అయినా దేవాదాయ శాఖ చేపట్టలేదు. కానీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విషయంలో సెంటిమెంట్లకు తెరపడింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మొదటి క్యాబినెట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ బాధ్యతలు చేపట్టారు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో మొన్నటి ఎన్నికల్లో ఆయనపై చాలా ఊహాగానాలు వచ్చాయి. అటు ప్రతిపక్ష నేతలు కూడా ఈసారి ఐకేరెడ్డి ఓటమి తప్పదని, ఆయన ఇంటికే పరిమితం కావాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఇదే ప్రధాన అంశంగా ఎన్నికల ప్రచారాన్ని కూడా చేపట్టారు కాంగ్రెస్ నేతలు. కానీ ప్రజా తీర్పు మాత్రం ఇంద్రకరణ్ రెడ్డి వైపే వచ్చింది. దీనికి తోడు గత రికార్డులన్నీ బద్దలు చేసేలా ఆయన మరోసారి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన జోగురామన్న నిర్వర్తించిన అటవీ శాఖను కూడా ఇంద్రకరణ్ రెడ్డికే కేటాయించారు. అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు మరోసారి అటవీ శాఖ వచ్చింది. దీంతో పాటు గతంలో నిర్వహించిన దేవాదాయ న్యాయశాఖ బాధ్యతలు కూడా ఇంద్రకరణ్కే అప్పజెప్పారు. దీంతో ఇద్దరు మంత్రులు నిర్వహించిన బాధ్యతలను ఒక్కరికి అప్పజెప్పడం ద్వారా జిల్లాకు న్యాయం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రివర్గంలో రెండవసారి దేవాదాయ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా, అదేవిధంగా లా మినిస్టర్గా, న్యాయశాఖ మంత్రిగా మరి ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి రెండోసారి గెలవడం చెప్పి చాలా ప్రచారం జరిగింది. మరి దాన్ని రికార్డు బ్రేక్ చేసి మళ్ళీ మనము ఆ యొక్క భగవంతుడి ఆశీర్వాదం వల్ల రెండోసారి గెలవడము, మళ్ళీ ఆ శాఖ రెండోసారి కూడా ముఖ్యమంత్రి గారు మరి మంచి నమ్మకంతో మరి శాఖని ఇంకా పటిష్టంగా చేయాలి అనే ఉద్దేశంతో మరి బాధ్యతలు ఇచ్చి మరి ఈరోజు మనము ఇక్కడ ఆఫీసుల వల్ల మనము ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మరి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వారు మళ్లీ మంత్రి పదవి చేపట్టలేదు. కానీ తెలంగాణలో మాత్రం ఈసారి ఆ రికార్డు బ్రేక్ అయింది. మొదటి క్యాబినెట్లో దేవాదాయ శాఖ నిర్వహించిన ఇంద్రకరణ్ మరోసారి ఆ శాఖకు మంత్రి అయ్యారు. గత 5 ఏళ్లుగా ఐకేరెడ్డి క్యాడర్లో ఉన్న సెంటిమెంట్ భయాన్ని ఆయన పోగొట్టేశారు. ఇక తమ నాయకునికి తిరుగులేదని ఐకేరెడ్డి అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.